పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నవీన్ కుమార్ తోటి ఉన్నాము. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ మీరు స్వీకరించి కేటీఆర్తో సహా అందరూ ముఖ్య నాయకులు ఇక్కడికి చేరుకున్నారు ప్రెస్ క్లబ్కి. ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? సవాల్ని విసిరినాం, వాళ్ళు సవాల్ విసిరి మేము స్వీకరించినాం. ముఖ్యమంత్రికి ప్రిపేర్ అయ్యడానికి కూడా సమయం ఇచ్చినాం, తేదీని డిసైడ్ చేసినాం, ఇక్కడ చేరేసి కూడా పెట్టినాం. ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ కురికి, ఎందుకంటే సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రి. గతంలో మనం చూసినాం ఎన్నిసార్లు కూడా ప్రిపేర్ అయి ఉండదు కాంగ్రెస్. ప్రిపేర్ అయ్యడానికి సమయం ఇచ్చినా కూడా ఇప్పుడు లేదు. ఢిల్లీకి పయనం కట్టిరు. మంత్రులన్నా వస్తారేమో అనుకున్నాం, మంత్రులంతా ఎగిరిరు. పొన్నం ప్రభాకర్, సీతక్క వాళ్ళనన్నా చర్చకు వస్తే వాళ్ళనన్నా కూర్చోబెడదామని కూడా మనం కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా చర్చకు సిద్ధం. ఉప ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు కదా, రావాలి కదా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి కంటే కూడా మాకు తెలిసి బట్టి విక్రమార్క గారితో చర్చకు సిద్ధం అయ్యడానికి మాకు ఇంకా ఆస్కారం బాగుంది. మాట్లాడడానికి చర్చలో వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఉందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారు పక్కా కాంగ్రెస్ వాది, కాంగ్రెస్లో పుట్టిరు, కాంగ్రెస్లోనే నాకు తెలిసి వారి జీవితం కొనసాగుతుందని కూడా భావిస్తుంది. వారు కూడా ఎవరు రాలేరు. 10 ఏళ్ళు మేము పరిపాలించినాం, మీ 18 ఏళ్ళ పరిపాలన. మీరు 100 రోజులను హామీలు ఇచ్చిరు, ఇప్పటికి 18 నెలల కాలం గడుస్తుంది. మళ్ళీ ఎంతమంది రైతులకి అభివృద్ధి జరిగింది, అలాగే నిరుద్యోగులకు ఎంతమందికి నోటిఫికేషన్ వచ్చింది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు ఎప్పుడు చేస్తారు? ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మళ్ళీ దానిపైన చర్చ చేద్దామా? రైతులకి 9 తారీఖే రుణమాఫీ, ఒక్క సంతకం పెడతా రైతులందరికీ రుణమాఫీ అవుతుంది అన్నాడు. ఏడైంది? రైతు బంధు కేసీఆర్ 10,000 బిచ్చం ఇచ్చినట్టు ఇస్తూ నేను 15,000 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఎక్కడేసిన పూర్తి స్థాయిలో? ఇవన్నిటిపైన చర్చ చేయడానికే మా గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. కానీ సవాల్ని స్వీకరించి ఇక్కడ వస్తే ప్రజల ముంగట చెప్పు దెబ్బలు పడతాయి. మేము వేసే ప్రశ్నలకు వాళ్ళ సమాధానం ఉండదు. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే కాబట్టి ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిరు, ఎన్ని రిజర్వాయర్లు కట్టిరు, ఎన్ని డ్యామ్లు కట్టిరు, మళ్ళీ ఎన్ని లక్షల పంటలకు కూడా మీరు నీరు అందించిన విషయంలో కూడా చర్చ చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ పైన చర్చ చేయడానికి రెడీ ఉన్నాం. అలాగే ఈరోజు తెలంగాణ అనేది 10 సంవత్సరాలలో మేము ఎలా మొదటి స్థానంలో పెట్టినాం, ఎలా జీడిపి పెరగడంలో కాంట్రిబ్యూషన్ జరిగింది, ఐటీ కంపెనీలను ఎలా తెచ్చినాం, ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పిల్లలకి ఎంతమందికి ఐటీ సెక్టార్లో మనం ఎంతమందికి ఉద్యోగ కల్పన కల్పించినాం అనేది కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా చర్చ చేయడానికి ఇవాళ మా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈరోజు చర్చకు సిద్ధమంటే ఇలా దొంగల్లో దాచుకొని గాంధీ భవన్లో వీక్షిస్తున్నారు. ఇక్కడ ప్రసార మాధ్యమాన్ని కేవలం గాంధీ భవన్ నుంచి చూస్తున్నారు, గాంధీ భవన్ నుంచి కాదు. దమ్ముంటే చర్చకు రండి. మీరు 18 నెలల సమయం గడిచింది కదా, ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా చర్చకు రెడీ. బీజేపీ వాడు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ వాడు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నాం. కిషన్ రెడ్డి కూడా సవాల్ ఇస్తుంది. మళ్ళీ కిషన్ రెడ్డి ఎందుకు సవాల్ స్వీకరించలేడు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకుండా, తెలంగాణకి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకుండా, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనకున్న విభజన హామీలు కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో కూడా బీజేపీ ఉంది. 2 జాతీయ పార్టీలు కూడా మనకొద్దు, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, మళ్ళీ సస్యశ్యామలంగా తెలంగాణ ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. అంటే కేటీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు, అందుకే రేవంత్ రెడ్డికి ప్రెస్ క్లబ్కి రాలేదు అని చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ శ్రేణులు. అరే సవాల్ ఇసింది రేవంత్ రెడ్డి కదా, కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని రేవంత్ రెడ్డే కదా అన్నాడు. వాళ్ళు అసెంబ్లీకి రమ్మన్నారు కదా, అసెంబ్లీలో కూడా మాకు మైకులు పెట్టారు, మమ్మల్ని చూపించారు. ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం కదా, ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల ముంగటనే కదా సమావేశం పెట్టింది. ఎక్కడైనా వస్తాం, ఎల్బీ స్టేడియంలో పెడతాడా, ఇంకెక్కడ పెట్టినా కూడా చర్చకు సిద్ధం. కేటీఆర్ గారు విషయం కూడా తెలపడం జరిగింది. సరే ముఖ్యమంత్రి ఎలాగో పారిపోయిండు, బుడద జల్లిండు, అవతల పడ్డాడు, మంత్రులను రమ్మన్నాం. పొన్నం ప్రభాకర్ వస్తారా, ఎవరు వస్తారా అని కూడా ఏ మనిషి వచ్చినా గౌరవప్రదంగా ఏ మంత్రివర్గులు వచ్చినా కూడా వారితో చర్చకు సిద్ధం. 100 రోజులలో హామీ అమలు చేస్తామన్నారు, ఎంతమందికి నెరవేర్చిరు? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోదాం, సొంత నియోజకవర్గంలో కూడా చర్చకు రెడీ అన్నారు. ఏ ప్లేసు వాళ్ళు డిసైడ్ చేసిన ఆ ప్లేస్కి రావడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు పేరు తీసుకొని సవాల్ విసరడం జరిగింది. కేటీఆర్ గారు ఏ గల్లీకి రావడానికైనా సరే, లేదంటే నీ ఏఐసీసీలో కూర్చోనన్నా చర్చకు సిద్ధం చేద్దాం. సోనియా గాంధీ సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో కూడా చర్చ చేయడానికి. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలు, కేసీఆర్ గారి రక్తం ఎలాంటిది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఉద్యమంలోనే భయపడలేదు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు, నీలాంటి ఎదుర్కోవడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. ఎక్కడైనా సవాల్కి సిద్ధం, అది ఢిల్లీ అయినా గల్లీ అయినా కూడా కేటీఆర్ గారు ఎక్కడైనా కూడా చర్చకు సిద్ధం అని కూడా మేము మా పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా పనిచేసిందని కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్తో కలివిడిగా ఉన్నారు కేటీఆర్, కేసీఆర్. రోజా చేతి చేపల పులుసు తిన్నాడు కేసీఆర్ అని చెప్తున్న పరిస్థితి. మన కేసీఆర్ గారు ముందు నుంచి చెప్పారు, మనం రాష్ట్రాలుగా విభజించబడ్డం తప్ప మనుషులుగా కాదు.
ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగు ప్రజలే. మనం నీరు ఎప్పుడు ఇస్తామన్నారు? బంకచర్ల మీద ఇన్నిసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూర్చొని ఇరిగేషన్ శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన హరీష్ రావు గారు పలు సందర్భాల్లో తెలపడం జరిగింది. నీళ్ళు అనేది గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకొని మనం నాగార్జున సాగర్ ద్వారా బంకచర్లకు విడుదల చేయాలి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించలేరు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావడం వల్ల నీరుని మళ్ళీ అక్కడ ఆ ప్రాజెక్ట్ని పునర్నిర్మాణించడానికి అక్కడ ప్రభుత్వం పూనుకుంది. కేంద్రంలో వాళ్ళు అనుకున్న సాగుతుంది కాబట్టి, వాళ్ళు అనుకున్న పనులు సాగుతున్నాయి కాబట్టి ఈరోజు ఢిల్లీ నుంచి బీజేపీ, అలాగే దానిపైన బీజేపీ వాడు మాట్లాడాడు. ఇక్కడ కాంగ్రెస్ వాడు నీళ్ళు ఇవ్వడానికే మొత్తం పర్మిషన్లు ఇస్తాడు. మళ్ళీ బంకచర్ల పని ఎందుకు ముందు కాలేదు? 10 ఏళ్ల సంవత్సరంలో ఎందుకు అడుగులు పడలేదు దానికి అనుకూలంగా? ఇవన్నీ కూడా మీరు గమనించాలి కొద్దిగా. రీసెంట్గా ఎన్నికైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళ యువ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. టీవీ న్యూస్ మీద దాడి చేస్తాం, ముక్కలు చేస్తాము, ఎందుకంటే మీరు ఏబిఎన్ మీద దాడి ఇట్లా చేస్తా అని చెప్పడం జరిగింది. నేను ఈ మాటకి చెప్పాలంటే కేసీఆర్ గారు గతంలో మాట చెప్పారు బండి సంజయ్ గారికి, ఇదే సవాల్ ఇసురుతూ. నా ఫామ్ హౌస్కి వస్తే కొడక తునకలు అవుతా ఉన్నారు. తెలంగాణ భవన్ ముట్టడానికి వచ్చిన బీజేపీ నాయకులంతా కూడా తునకలు అవుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. మాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కూడా కక్ష లేదు. అది ఏబిఎన్ న్యూస్ ఛానల్ కానివ్వండి, మా న్యూస్ ఛానల్ కానివ్వండి, కేవలం మా గౌరవప్రదమైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పైన ఏదైతే బొమ్మలు పెట్టేసి నేరుగా వాళ్ళపైన క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఇది వాస్తవం కాదు. రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ సవాల్ చేయండి. మీరు ఒక పార్టీకి పనిచేస్తారు, అది మాకు తెలిసిన విషయమే. కానీ రాజకీయంగా విమర్శ చేయండి. వారి నాయకత్వం పైన, వారి గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేశారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు, వారి పనిపైన ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దానిపైన చేయండి తప్ప వారికి కూడా భార్య పిల్లలు ఉన్నారు. మీరు ఏ హీరోయిన్లనైతే ఏదో నటులనైతే తెచ్చి వాళ్ళపైన కూడా తెస్తారో గత తెస్తే వాళ్ళకు కూడా ఈరోజు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ జీవితాలపైన కూడా మచ్చ అయ్యొద్దు ఒకరి పైన అని కూడా రాజకీయంలో ఉన్నాం. రాజకీయం అంటే ఒక హుందాగా ప్రవర్తించాలి తప్ప మీరు ఏదో కొన్ని న్యూస్ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చేసి క్యారెక్టర్ నాశనం చేసి చాలా అంశాలు ఉన్నాయి కదా. కేటీఆర్ గారి పైన విమర్శ చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి, దానిపైన. కానీ ఇంకోసారి వ్యక్తిగతమైన ఏవైనా ఆరోపణలు చేస్తే ఇంతకంటూ గట్టి తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి కూడా తెలియజేస్తున్నాం. అధికారం కోల్పోయినందుకే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రుద్దుతుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా అంటున్నారు. తెలంగాణ కోసం పుట్టిందే తెలంగాణ పార్టీ కదా, మేము అదే చెప్తున్నాము. బీఆర్ఎస్ ఎందుకు చేంజ్ అయింది? అరే అంతే విస్తరించొద్దా? అంటే ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ లేదా, బీజేపీ లేదా, వాళ్ళ అన్ని రాష్ట్రాలలో అధికారంలో లేరా? బీఆర్ఎస్ అనే పార్టీ అనేది ఇక్కడ ఉన్న సంక్షేమం అభివృద్ధి చూసి పక్క రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్రలో లేరు, ఇక్కడ వచ్చి పార్టీ పెట్టండి అని ఎంతోమంది జాయిన్ అయ్యారు అనేది మహారాష్ట్రలో మీరు స్వయంగా చూస్తారు కదా మీడియా మిత్రులు. ఆంధ్రాలో కూడా చాలామంది కొన్ని జిల్లాలు అనేది అందులో కలిసిపోతే వాళ్ళు కూడా అన్నారు కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఎలా తెలంగాణ 10 ఏళ్ల కాలంలో ఎలా అయితే ప్రతి రంగంలో మొదటి స్థానంలో. ఎందుకంటే కేసీఆర్ గారి అభివృద్ధి అనేది 33 కళాశాలలు ఏవైతే మెడికల్ కళాశాలలు కట్టినాం, 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, 33 జిల్లాలలో కలెక్టరేట్లు కట్టినాం, విద్యాశాఖను ఎంత అభివృద్ధిగా నడిపినాం, విద్యార్థులకు కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి, ఇవన్నీ కేవలం కళ్ళ ముందు చూస్తాం కదా. ఇవన్నీ మనం చెప్పదు కాదు. జపాన్ నుంచి వచ్చినా, అటు న్యూయార్క్ నుంచి వచ్చినా ప్రతి ఒక్క ప్రముఖులు ప్రమర్శించారు కదా కేటీఆర్ గారిని. ఒకనాడు ఎలా ఉండేది, ఇది మేము హైదరాబాద్లో ఉన్నామా, అసలు ఇండియాలో ఉన్నామా అనే రకంగా తీర్చిదిద్దురు కదా హైదరాబాద్ నగరాన్ని. అది బ్రాండ్. కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా అది బ్రాండు. చర్చకు ఎప్పుడైనా సిద్ధం. ఈరోజు చర్చ భాగంలో జరిగింది కాబట్టి ఎక్కడైనా గల్లీలైనా ఢిల్లీలైనా మీ ఏఐసీసీకైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సవాల్ స్వీకరించిరు, వచ్చిరు. ఈరోజు దొంగల్లాగా గాంధీ భవన్లో కూర్చొని ఇక్కడ ఉన్న ఏదైతే లైవ్ మాధ్యమాన్ని అక్కడ చూసి వీక్షించడం కాదు, రండి చర్చకు రండి. రోడ్డు పైన సవాల్ చేయడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు.